అలాగే హర్షాలి, ఇప్పటి వరకు ఆ అమ్మాయి బజరంగి భాయిజాన్ చేసిన తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ మన సినిమా మాత్రమే చేసింది. రేపు మీరు ఆ సినిమా చూస్తారు, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసలు ఎలా అభినందిస్తారంటే అంత అద్భుతంగా అభినందిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి మీదే సినిమా నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మా. అలాగే ఇక నేను మాట్లాడాల్సింది నా ప్రొడ్యూసర్స్. బ్రదర్ వస్తున్నాను, ఏదైనా ఒకటి చేయాలంటే రావాలి కదా. ఓకే, నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఒకటే చెప్తాను బ్రదర్, గ్లాసు నాదే కానీ జ్యూసు వాళ్ళదే. ఎందుకంటే సరైన ఇది ఇచ్చేవాడు, నా వెనకాలండి పుష్ ఇచ్చేవాడు లేకపోతే, ఇందాక తమన్ గారు చెప్పారే ఆ విధంగా తీశారు, ఆ విధంగా చేయలేము. నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు కూర్చోండి, మిమ్మల్ని ఫ్రీగా కూర్చోబెడతాను నేను. ఎందుకంటే భగవంతుడు ఆ ఇది ఇచ్చాడు, ఆ పట్టు ఇచ్చాడు కాబట్టి, నాకు అలాంటి టెక్నీషియన్స్ నాతో పాటు జర్నీ చేసేవాళ్ళని నాకు అందరినీ ఇచ్చాడు కాబట్టి నేను బ్రహ్మాండంగా తీసి పెడతాను. కానీ దానికి నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, అది ఇచ్చిన వాళ్ళే రామాచంట గారు, గోపి ఆచంట గారు. అలాగే వాళ్ళతో పాటు జర్నీ చేసి కో ప్రొడ్యూసర్గా ఉన్న మన కోటి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, డెఫినెట్లీ మన కలయిక ఎప్పుడు ఇలాగే 100% మనం కలిసి నడవాలి సార్.